ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగురామన్న అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆలయాల సందర్శన చేపట్టారు. గత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మించిన ఆలయాలను ప్రత్యేకంగా సందర్శించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అటు యాదాద్రి వెమలవాడలు మొదలుకొని ప్రతి గ్రామంలోనూ ఆలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందన్నారు. అయితే రాముని పేరు చెప్పుకొని కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన రాష్ట్రంలోని ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆలయాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయాలని ఇప్పటికైనా అటు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ మండలం ముజ్గి గ్రామంలో మల్లన్న ఆలయంలో ముజ్గి మల్లన్న జాతర గత 5 రోజులుగా ఘనంగా కొనసాగుతుంది. ఈ జాతరలో ఇటు నిర్మల్ జిల్లా ప్రాంతవాసులే కాకుండా పరిసర గ్రామాల నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయంలో మల్లన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా మల్లన్నకు ప్రీతి పాత్రమైన సల్లకుండలతో బోనాలు సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలను తీసుకుని మల్లన్న జాతరలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. బాజా భజంత్రుల మధ్య బోనాల జాతరగా ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు మల్లన్న జాతర సందర్భంగా ఈరోజు రథయాత్ర జరగనుంది. ఈ రథయాత్ర కూడా వేల సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 2 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానిక సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆపివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 1,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు.